ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీస్ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాఠాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసురాన్లు, సహోదరి సహోదరులు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోకండి, అనేకులకు షేర్ చేయండి. మనము సమయం పోనీయక నేరుగా దేవుని లేఖన కాంతిలోనికి మనందరము ప్రయాణం చేద్దాం. నేటి మన ధ్యానము కొరకు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, కరుణ కటాక్షముల గల్లవాడ, నీకు స్తోత్రములు. మీరు ఈరోజు మాకు చెప్పబోతున్న పాఠాన్ని మేము ఆలకించి నీకు దగ్గరవుటకు మాకు సహాయం చేయి. ఏ విషయంలో మేము ఇంకా దూరం ఉన్నామో ఆ విషయంలో సరి చేసుకుంటకు, ఏ విషయంలో నీకు మేము ఆయాసకరంగా ఉన్నామో ఆ విషయంలో సరి చేసుకుంటకు మాకందరికీ సహాయం చేయి. వింటున్న సోదరిమణులకు చెబుతున్న నాకు, మా అందరికీ తోడుండి ఈ కార్యక్రమం జరిగించమని, సాతాను అంధకార శక్తులని యేసునామములో బంధిస్తూ జరగబోతున్న కార్యమంతా నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు స్నేహితులారా, దేవుని పిల్లలారా, మనము బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు మనము చదివినాము. ఇప్పుడు ప్రసంగి గ్రంథము 12:1 చదివాము కదా, ఒకటి నుంచి కొన్ని. 2వ తిమోతి 3:1, 1 తిమోతి 4:1 చదవండి ఒకసారి. అవి కూడా అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి. చాలు, మనము ఈ 3 వచనములు, 1 ప్రసంగి గ్రంథము, 2వ తిమోతి, 1 తిమోతి, దుర్దినములు రాకముందని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. 2వ తిమోతిలో అంత్య దినములలో అపాయకరమైన కాలాలను రాయబడింది. 1 తిమోతి 4:1 కడవరి కాలములలో మరి దెయ్యముల బోధయందు అపాయకరమైన కాలాలు. ఈ 3 ఒకటే కాలముల గురించి, సమయముల గురించి చెప్తున్నాయి వచనాలు. ఈ 3 వచనాలలో మనిషికి కావలసిన ఆధ్యాత్మిక పాఠాలను, 3 పాఠాలను నేర్పిస్తున్నాయి. బైబిల్ గ్రంథము ఒక మహోన్నతమైన దివ్య గ్రంథము. ఆ మహోజ్వాలమైన పరమాత్మ దివ్య తేజస్సు నుండి వెలువడిన ఒక మహోన్నతమైన గ్రంథమే ఈ బైబిల్. మానవుని నిర్మాణము, పుట్టుక, వాని జీవితము, వాని అంతరంగ రహస్యము, మరణము, ఆ తర్వాత ప్రయాణము తెలియపరిచేది ఒక బైబిలే. సృష్టి, ఈ జగతంతా చేయబడినటువంటి విధానము, వాటి కొనసాగింపు, వాటి అంతము, ఈ సృష్టి అంతా బూడిదైపోయి అంతమైపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేది చెప్పగలిగే గ్రంథము భూమి మీద బైబిల్ గ్రంథం ఒక్కటే. ఈ దైవవాక్య జ్ఞానము లేని వారు ధర్మాలను, సత్యాలను, యుక్త విషయ జ్ఞానమును కోల్పోయి అధోగతి పాలవుతారు. తనెవరు కారో గ్రహించలేడు, పతనమైపోతాడు. బైబిలుని చాలామంది దూషిస్తున్నారు, అమాయకులు, తెలియదు పాపం వాళ్ళకి. దేవుడు వారి హృదయము తెరవాలని మనం ప్రార్థన చేద్దాం. బైబిలే భూలోకానికి రాకపోతే
ఈ భూప్రపంచమంతా ఒక జంతువు స్వభావము కలిగి మానవ జాతి సర్వనాశనం అయిపోయేది. ఈ బైబిల్ దేవుడు ఈ భూలోకాన్ని చేసిన దేవుడు కనుక తన ప్రజల్ని కాపాడుకున్నటకు ఈ దివ్య గ్రంథాన్ని మనకు ప్రసాదించాడు. ఇది మానవాళికి దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానము బైబిల్ గ్రంథము. దీని గురించి మాట్లాడే అధికారము, దీన్ని చేత పట్టుకునే అర్హత మనకు లేదు. కానీ దేవుడిచ్చాడు. దాన్ని కళ్ళకద్దుకొని గుండెకద్దుకొని దానిలోని భావాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా చదివి నేర్చుకుంటారో వాళ్ళు ఈ సృష్టికి మూల పురుషుడైన ఆ సత్పురుషుడు, జ్ఞానపురుషుడైన పరమాత్ముని అత్తుకుంటారు, ఒకనాడు అక్కడికి చేరుతారు. కనుక ఈ గ్రంథాన్ని మీరు ఎంత చెప్పినా ఈ గ్రంథం గురించి ఈరోజు సమయం సరిపోదు. ఇది ఒక జ్ఞానరత్నాల రాశి, ఇది వరాల గని. కనుక ఈ మహాగ్రంథములో ఎన్నో సంగతులు రాయబడ్డాయి. నువ్వు ఆలోచిస్తున్నది చివరికి నీ అంతం అన్నీ వివరిస్తుంది ఈ బైబిల్. బైబిలుకు మించిన జ్ఞానము, మానవుడు, పదార్థము ఈ చరాచర జగత్తులో ఏదీ లేదు. ఇది వర్ణనాతీతమైనది, అగోచరమైనది, మానవుని మెదస్సుకు అందనిది బైబిల్. స్నేహితులారా, చదవబడిన లేఖన భాగంలో 3 వచనములు 3 పాఠాలని మీతో నేను అన్నాను. ఈ 3 పాఠాలని మనం ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. ఆ దినమున ఇంటి కావలి వారు బలుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అగుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు అనలేకయుందురు, తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. చాలు. ఇక ఈ వచనాలన్నీ ఈ 12వ అధ్యాయం 7వ వచనం వరకు దేని గురించి ఈ ప్రసంగి అనే జ్ఞాని, ఈ ప్రసంగి మామూలు వ్యక్తి కాదు, ఇతని పేరు సొలొమోను. దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిపూర్ణంగా రుచి చూసినవాడు, దేవుని వదిలిపెట్టి ఈ లోక సుఖభోగములను కూడా పరిపూర్ణంగా రుచి చూసినవాడు. 2 చూసి వృద్ధాప్యములో బయటకు వచ్చి ఆకాశము కింద ఏదియూ మానవునికి లాభము లేదు, ఒక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే మానవునికి విధి అని చివరిగా చెప్పేశాడు. ఆ చెప్పిన వ్యక్తే తన అనుభవంలోని మాటలు ఈ విధంగా కొన్ని రాస్తున్నాడు. దేవులారా, ఈ 12వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివిన ఒక వ్యక్తి గురించినటువంటిది. దుర్దినములు రాకముందే, అంటే ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన సంభాషణ వివరణ ఇది. ఒక వ్యక్తి పుట్టి పెరిగి వాని జీవితం అంతా గడిపి చివరిగా అతడు వృద్ధాప్యములోకి వచ్చినప్పుడు అతనికి దుర్దినములు ప్రారంభమవుతాయి. దుర్దినములంటే తనకు ఉపయోగపడని దినములు, తనకు ఏమీ లాభము లేనటువంటి దినములు. కావలి కాయువారు వణుకుదురు, బలిష్ఠులు వణుకుదురు అనగా ఆ ముసలితనములు ఉన్న వ్యక్తికి తన కాళ్ళు కీళ్ళు వంగిపోతాయి, నిలబడలేడు. ఎవరన్నా గట్టిగా బెదిరించినా, లేకపోతే ఏదైనా జరిగిందన్నా, ఏదైనా సంఘటన చెప్పినా గడగడ వణికిపోతాడనమాట. ఆ ముసలితనములు అతను ఏమి చేయలేడు. విసరువారు కొద్దిమంది అవుట చేత పని చాలించుకుందురు, అంటే ఆ ముసలితనములో కొద్దివారు అవుతారట విసిరేటోళ్ళు. అంటే తనకున్న దంతాలు నవిలేటివి ఉండవు ముసలితనంలో, కొన్ని దంతాలు ఊడిపోతాయి. కనుక నవ్వులి తినే ఆహారము తిందామన్నా, ఆహారము మాంసం తిందామన్నా, రుచికర భోజనాన్ని నవ్వుల్దామన్నా కానీ ఆ లాభము ఆ సుఖము కూడా అతనికి ఉండదు. దేవుడరా, పని చాలించుకుందురు, కిటికీలో గుండా చూచువారు కానలేకయుందురు. అంటే కిటికీలు 2 ఉంటాయి మానవునికి, 2 తొర్రలు శరీరానికి. ఈ 2 తొర్రల్లో 2 గుడ్లు ఉన్నాయి చూసావా, వాళ్ళే కిటికీలు. అయితే ముసలితనములో అతనికి ఏమీ కనపడదు, ఎటెళ్ళుదామన్నా భయము. తిరుగుడు రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. ఇక చూడండి 6వ వచనం, వెండి తాడు
విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దారయొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. అంటే అతని జీవిత చక్రము ఆగిపోతుంది, అతని కుండ దేహము పాత్ర పగిలిపోతుంది, అతని జీవితం అంతమైపోతుంది. కనుక ఆ వ్యక్తి ఆ స్థితి, ఆ దినములు ఒకరి సహాయం అడగాలి, బయటికి వెళ్ళలేడు, భయపడతాడు, కళ్ళు కనపడవి, కాళ్ళు నడవలాలవు, వంగిపోతాడు, నడుము వంగిపోతుంది, తిందామంటే ఏది తినలేడు, తింటే మింగుతి అరగదు. అసలు అతనికి ముసలితనములో ఒక 90 ఏళ్ల వయసు వచ్చినాక ఆ వ్యక్తికి అసలు ఏ ఒక్క దినం అతనికి లాభం లేదు, అంత దుర్దినములే. ఇక ఏమీ లాభము లేని జీవితం. వేటి యందు అతనికి సంతోషము ఆ మానవునికి ఉండదు. కనుక ఆ దినములు నీ రాకముందే, నీ బాల్య దినములనే అంటాడనమాట. మళ్ళీ మొదటి దినము, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు, సంవత్సరములు రాకముందే. అంటే నీ ముసలితనము వచ్చేస్తుంది, నీకు దేని యందు సంతోషం ఉండదు. నువ్వు తినలేవు, నవలలేవు, నడవలేవు, చూడలేవు, వంగిపోతావు. అసలు వేటి యందు ముసలితనంలో సంతోషం ఉండదు. కనుక ఆ వ్యక్తికి అది దుర్దినములు. కనుక దుర్దినములు రాకముందే, నీ బాల్యకాల్యముందే అది నువ్వు మంచిగా ఉండగానే, నీ కాళ్ళు చేతులు ఆడుతుండగానే, నీ కళ్ళు కనపడుతుండగానే సృష్టికర్తని అనుసరించుము, స్మరణ తెచ్చుకొనుము. ఇది మానవాళికి దేవుడిస్తున్న ఓ గొప్ప సందేశం, బైబిల్ ఇస్తున్న ఓ గొప్ప జ్ఞానం. ఇట్టి జ్ఞానముని పోగొట్టుకున్నవాడు, ఈ బైబిల్ చదవక తెలుసుకోక ఇట్టి జ్ఞానముని పోగొట్టుకున్నవాడు ఏంలరా అదో గతిపాలై ఏంలరా పాతాళానికి దిగిపోతాడు. దీన్ని చదవండి, బైబిలు చక్కగా చదవండి, మంచి మనసుతో చదవండి. నీ ఊహించలేని జ్ఞానములు నీకు దేవుడు నేర్పిస్తాడు. అయితే ఒక వ్యక్తికి దుర్దినములు, ఆ వ్యక్తిగతంగా ఆ వ్యక్తి ముసలితనములు వచ్చే దినములు చూసావు ఎలా ఉన్నాయో. ముసలితనములు వంగిపోతాడు, తినలేడు, నవ్వులలేడు, చూడలేడు. అవన్నీ ఉపమాన రీతిగా ఈ విధంగా రాశారు. దీనిలరా ఈయన ఒక మహాకవి, రచయిత, ప్రవక్త, జ్ఞాని, ప్రసంగి. కనుక అతడు మాట్లాడితే అద్భుతం. ఎందుకంటే సామెతల గ్రంథం చూసా ఎలా రాశాడా ఆయనే, పరమగీతం చూసావా ఎంత గొప్పగా రాశాడు ఆయన. పరమాత్ముడైన దేవునికి, నరుడైన మానవునికి ఉండే సంబంధాన్ని వివరిస్తుంది పరమగీతము. అది పరలోక గీతము. ఎంత గొప్ప జ్ఞాన గ్రంథము. కనుక దేవుడారా పవిత్ర గ్రంథము, పవిత్ర బంధాన్ని వివరిస్తున్న ఆ పవిత్ర గ్రంథాన్ని చాలామంది అర్థం చేసుకోక అపవిత్రమనే ఆలోచనలోకి వెళ్ళిపోయి నశించి నరకం వెళ్ళిపోతున్నారు. బైబిల్ గురించి మానవుని మెదస్కు అందది. అది దైవాత్మ సహాయము, దైవాజ్ఞ ఉండవలసిందే. అప్పుడే ఆ దేవుడు అతనికి తెలియపరుస్తాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనము చదవండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. సరే, ఏ దినములో ఇది జరుగుతుంది? అంత్య దినములలో. జాగ్రత్త వినండి. ఈ వచనం ఏంటో తెలుసా? భూమి మీదున్న మనుషులందరిలో జరగబోతున్న కథ ఇది. అంత్య దినములు అపాయకరమైన కాలములు. అవేమో దుర్దినములు, ఒక వ్యక్తి జీవితంలో వచ్చేటివి. ఈ దినములు, ఈ కాలములు మాత్రం అపాయకరములు. భూమి మీద సకల జనులు వస్తుంది. బైబిలు చెబుతున్న నగ్న సత్యము. బైబిలు భూత వర్తమాన భవిష్యత్తు కాలను వివరిస్తుంది, అంతరంగ రహస్యాలను వివరిస్తుంది, సకల బ్రహ్మాండాన్ని వివరిస్తుంది. బైబిల్ గ్రంథం ఒక్కటే, ఇది ఏ గ్రంథము తరము కాదు. అందుకే దీని ముందు ఎవరు నిలవలేరు. ఇది గొప్ప గ్రంథం అని నేను చెప్పగలను. ఇదేమో సర్వమానవులలో నెరవేరుతున్నటువంటి రాబోతున్న ప్రళయము, పెను ప్రమాదం, అపాయకరమైన కాలములు. ఏమిలరా ఎలా ఉంటారట? తల్లిదండ్రులకు
అవిధేయులు, అనురాగ రహితులు, ప్రేమ లేనివారు, ద్వేషులు, ఇంకా బింకములాడువారు, అహంకారులు, గర్వంతులు, అన్నీ ఇది సర్వభూలోకానికి వస్తాయి అన్నమాట అంత్య దినాలలో. అంత్య దినాలు అంటే ఏమంత్య దినాలు? ఎవరంత్య దినాలు? ప్రసంగి గ్రంథములు చదువుకుందేమో ఒక వ్యక్తి అంత్య దినాలు అవి. ఒక వ్యక్తి జీవితంలో వచ్చే, ముసలితనంలో వచ్చే అంత్య దినాలు అతనికి బాగా ఉపయోగపడవు, అవి దుర్దినాలు అతనికి. కానీ ఇది సర్వమానవాళికి ఒక అంత్య దినాలు వస్తాయి. ఆ అంత్య దినాల్లో మానవులందరూ పొందబోతున్న దుస్థితి, ఒక భయంకరమైనటువంటి పరిస్థితి బైబిల్ తెలియపరుస్తుంది. ఏంటంటే మనుషులకు ప్రేమ తగ్గిపోతుంది, అపవిత్రులైపోతారు, సత్యాన్ని ఇష్టపడరు, తల్లి తండ్రి అనే మర్యాద ఉండదు. ఏమిటరా, కామ క్రోధానికి గురైపోతారు, కోప ఉద్రేకానికి గురైపోతారు. అందుకే చూస్తున్నారు ఈరోజు ఇంటర్నెట్ ద్వారా ప్రతి విషయము తెలిసిపోతుంది మనకి. 60 సంవత్సరాల వృద్ధుడు ఒక 5 సంవత్సరాల బాలికను మానభంగం చేస్తారా? ఇది మనిషిని భయంకర పరిస్థితి కాదా? ఇది భవిష్యత్తులో అంతకు ముందు ఎన్నడన్నా ఇలా జరిగిందా అంటే అంత్య దినములలో జరుగుతుంది అన్నది. యవన ఒక 20 సంవత్సరాల కుర్రాడు 90 సంవత్సరాల ఒక పెద్దమ్మని చెడగొడతాడా? ఇది మానవుల్లో జరుగుతుందా ఈ వికృతము అంటే జరుగుతుంది. ఎందుకంటే అంత్య దినాలలో అది జరుగుతుంది. నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసము తెల్లడిల్లి నిన్ను బ్రతికించి నిలబెట్టినోన్నే నువ్వు హత్య చేసి పడేస్తున్నావు. ఇది ఎంతటి గొప్ప భయంకర నేరము. మనుషులను స్వార్థప్రియులట. స్వార్థప్రియులంటే మనుషులందరినీ చూడండి, ఎక్కడ కూడా వానికి లాభము రాకపోతే ఎవరినైనా కొట్టేస్తాడు, వానికి లాభము చూపితే నిన్ను మెచ్చుకుంటాడు, తన స్వార్థము కొరకే ప్రేమిస్తాడు, తన స్వార్థము కొరకే నీతో మాట్లాడతాడు. మీరు చూడండి, మీకు ఆల్రెడీ తెలుస్తుంది. నీ స్నేహితులైనా మీ బంధువులైనా ఎవరైనా చూడండి, వాళ్ళు అవసరం ఉన్నప్పుడు నీకు ఫోన్ చేస్తారు, నీతో సంభాషణ చేస్తారు. అవసరం తీరిందంటే కట్. స్వార్థప్రియులు. ఏమిలరా, దేనికంటే దానికి తల్లిదండ్రులను కూడా, ఒక తల్లి మీద బంగారం ఉందట, వాడికి తాగడానికి డబ్బులు లేకపోతే తల్లిని రాత్రి ప్లాన్ చేసి ఆ ముసలమ్మని చంపేసి బంగారం తీసుకున్నాడు తాగడానికి. ఆహా, ఎంతటి ప్రేమ! ఎంతటి భార్య మీద భర్తకు ప్రేమ లేదు, భర్త మీద భార్యకు ప్రేమ లేదు. శరీర సంబంధాలే కానీ ఆత్మ సంబంధాలు లేవు. బైబిల్ నేర్పిస్తుంది శరీర సంబంధము కాదు, ఆత్మ సంబంధం. ఏ లాభము దొరికినా దొరకకపోయినా దైవాజ్ఞకు లోబడే గుణం ఎవరికి ఉన్నది? జరుగుతున్న పెళ్ళిళ్ళన్నీ ఆత్మీయమైనవైనా లేక ఒక నటన? కొన్ని దేశాల్లో అగ్రిమెంట్ మ్యారేజెస్, ఒక 5 సంవత్సరాలు మనం కలిసి ఉందాం అంతే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుందాం. అలాంటి వాటికి అటు ప్రభుత్వాలే ఆమోదించినాయట. ఎంత గొప్ప చట్టాలో! ఇది బైబిల్ చెప్పిన చట్టమా? కాదు. చిన్న చిన్న పిల్లలని తన కామము కొరకు ఒక తల్లి చిన్న పిల్లల్ని ముక్కలు నరికి పారేసింది. తన కోరిక తీర్చుకుంటూ తన భర్తని నరికి సంచిలో పెట్టేసింది. ఆహా, ఏం ప్రేమలో! ఇవి అంత్య దినాలలో వస్తాయని బైబిల్ చెప్తున్న సత్యం. అంటే ఇవి జరుగుతున్నాయి అంటే ఇది ఏం దినాలు అయి ఉండాలి? 100% అంత్య దినాలు. ఇవి మనుషులందరిలో జరుగుతుంది, సంఘాలలో కూడా జరుగుతున్నాయి, క్రీస్తు బిడ్డల్లో కూడా జరుగుతాయి. ఈ అందరిలో జరిగేది ఈ 2వ కొరింథీ పత్రిక మనం చదివింది. కానీ ప్రసంగి మాత్రం ఒక వ్యక్తి జీవితంలో వచ్చే దుర్దినముల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఇంకొకటి ఉన్నది. ఇంకొకటి 1 తిమోతి 4వ అధ్యాయము 1వ వచనము. కడవరి దినములలో కొందరు ఆత్మతేటగా చెప్పుచున్నది. ఇదిగో ఇదేంటిది? కడవరి దినములలో మోసగాలు. అంటే కడవరి దినమన్నా అంత్య దినములన్నా చివరి దినములన్నా ఒకటే. దేనికి అంత్య దినములు కడవరి దినములు అంటే ఒక వ్యక్తి అంత్య దినములు ఏమో మనం ప్రసంగిలో చదువుకున్నాం.
సర్వమానవాళికి కావలసినటువంటి అంత్యదినాల సంఘటన మనం 2 తిమోతిలో చదువుకున్నాం. కానీ ఈ 1 తిమోతిలో మాత్రము ఇది ఇప్పుడు చదువుకున్నది మాత్రము సర్వమానవాళి కాదు, ఒక వ్యక్తి జీవితంలో కాదు, ఇది కేవలము దేవుని సంఘంలో జరుగుతున్న ప్రళయం. ఏం జరుగుద్దట దేవుని సంఘంలో? కడవరి దినమనగా ఈ యేసు రాకటకు ముందు దగ్గర పడ్డప్పుడు అంత్యదినములు కడవరి దినములు అంటే యుగములు అంతమందు. ఇక యేసు ప్రభు రాకడ సమీపించింది. ఆయన వచ్చినప్పుడు ఇదిగో ఈ లోకపు నటన గతించబోతుంది, పరిశుద్ధుల రాజ్యం రాబోతుంది, ఆ అంత్యదినము రాబోతుంది ఇప్పుడు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకటి లోకములో, రెండవది సంఘములో జరుగుతుంది. చూడండి, అబద్ధకుల వేషధారి వలన మోసపరచు ఆత్మలయందు దెయ్యముల బోధయందు. జాగ్రత్త వినండి, ఇది సంఘములో జరుగుతున్న ప్రళయం అంత్యదినాలలో. అవును, జరుగుతున్నాయి. చూడండి, దెయ్యములు బోధ చేస్తాయి, దెయ్యములు పాట పాడతాయి, దెయ్యములు సంగీతము వాయిస్తాయి, దెయ్యములు ప్రసంగము చేస్తాయి. ఇవి దెయ్యములతో అవుతుందని బైబిల్ చెప్తుంది. దెయ్యములు అద్భుతాలు కూడా చేస్తాయి, అప్పుడప్పుడు చిన్న చిన్న స్వస్థతలు, కొన్ని జిమిక్లు కూడా చేస్తాయి దెయ్యాలు అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. క్రైస్తవుడా, నిజ క్రైస్తవుడా, నీ పునాదిని తెలుసుకోవాలి. ఇప్పుడిక నేనైతే బైబిల్ చదువుతున్నాను, నా జీవితమే నా బోధే నా జీవితం. ఇది నిజం. ఈ బైబిల్ గ్రంథము నా ప్రాణము కంటే ఎక్కువ, దీన్ని చదవకుండా నేను బ్రతక అని నేను తీర్మానం చేసుకొని ఆ మొదటి దినమున పట్టిన ఈ బైబిల్ దినమున పట్టుకుని నా చేత పట్టానో ఈ రోజు వరకు ఆ బైబిల్ని వదలలేదు, ఆ బైబిలు నన్ను వదలలేదు. దేవుడారా, నేను బైబిల్ చదువుడు కాదు, నా జీవితమే బైబిల్ చదువుతుంది. బైబిల్ నేను చదువుడు కాదు, పక్కకు పెట్టి నా జీవితం చదువుతుంటే నేను అందులోకి వెళ్ళిపోయినా. ఈ జ్ఞాన గనిలోనికి మనం ప్రవేశించడమే కానీ ఎండింగ్ అనేది ఉండదు. ఇది అనంతమైన జ్ఞానము, ఇది అపరిమితమైన బోధ, పరిమితి లేనిదని బైబిల్ చెప్తుంది. కనుక దెయ్యముల బోధయందు ఒక భయంకరమైన పరిస్థితి సంఘాల్లో జరుగుతుంది. ఇప్పుడు దెయ్యాలు బోధిస్తున్నాయి, అద్భుతాలు చేస్తున్నాయి. మనుషులందరూ సత్యం మీద లేదు, ఇప్పుడు ఆడంబరాల మీద, స్వస్థతల మీద, ధనం మీద, ఆశీర్వాదం మీద మైండ్ వెళ్ళిపోయింది. కానీ ఆది సంఘము చూసినట్లయితే ఒక్కరు సుఖపడ్డట్టు బైబిల్లో లేదు. శ్రమలు బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. దేవులారా, చెట్టుకొక్కలు పుట్టకొక్కలు వెళ్ళిపోయి కానీ విడవకుండా యేసుని ప్రకటించారు, దేవుని కోసము హతసాక్షులైపోయారు, వారి జీవితాలే ప్రాణార్పణంగా దారపోశారు. బైబిల్లో లేదా చరిత్ర మరి. కానీ ఈరోజు ఆ అపోస్తల పరిచర్య, ఆ అలనాటి ఆది సంఘపు పరిచర్య భూమి మీద ఎక్కడన్నా చూద్దామంటే కంటికి కానరాట్లేదండి. నేను మాత్రం తీర్మానం చేసుకుని ఆది పరిచర్య చేసే తీరుతా, ప్రాణాలు పోయినా మంచిదే, ఇదే బోధ చేయాలి, ఇలాగే బతకాలి. ప్రత్యక్ష గుడారములో ఆవరణము, బలిపీఠము, గంగాలము, సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభము, ధూపవేదిక అన్నీ ఎందుకు పెట్టాడో దానికి నిజస్వరూపమైన సంఘము ఈరోజు ఆ విధంగా ఆరాధన చేయాలని, అవి అలాగే ఆరాధన జరిగించాలి. అది ఏ పరలోక ఆరాధన. నీ ఇష్టం వచ్చినట్టు ఎగురుడు దునుకుడు పరలోకం పోదు. బైబిల్ ఒక క్రమశిక్షణ నేర్పుతుంది, బైబిల్కి ఒక క్రమం ఉన్నది. ఆ క్రమ ప్రకారమైన ఆరాధన, ఆ క్రమపాఠ ప్రకారమైనటువంటి స్తుతి, వాక్యము, యేసు రక్తము, శరీరము, ఆ క్రమ ప్రకారంగా ప్రత్యక్ష గుడారములు ప్రకారంగా చేస్తేనే ఈ నిజ రూపం అవుతుంది, పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. ఏమిటారా, దెయ్యములు బోధిస్తున్నాయి, దెయ్యములు దేవుని నమ్మాయి, దెయ్యములు బాప్తిసాలు తీసుకుంటున్నాయి, దెయ్యములు వాక్యం చెప్పుతున్నాయి. అరే, ఇట్లా మాట్లాడుతాండే ఏంది అని అనుకుంటున్నారా నన్ను? యేసు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు రక్షకుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అని నమ్మి మన పాపాలను క్షమించే రక్షకుడు యేసుప్రభు ఒక్కడే, ఆయనే పరలోక మార్గం అని నమ్మితే ఈ రెండు నమ్మిన వాడే పరలోకం పోతాడు కదా.
ఈ 2 విషయాలు నమ్మినవాడు పరలోకం పోతాడు. ఇది నిజం. ఆయన సృష్టికర్త అని నమ్మాలి, ఒక్క దేవుడని. ఆయనే మన రక్షకుడు, మన పాపాలను క్షమించి పరలోకం తీసుకెళ్తాడు, యేసే దేవుడని, రక్షణ మార్గం అని నమ్మాలి. ఈ 2 నమ్మితే పరలోకం వెళ్ళిపోతారు. కనుక ఈ 2 నమ్ముతాం కదా, నమ్మిండు కదా, అతడు దేవుని బిడ్డే అని మీరు అనుకుంటారు కదా. ఈ 2 నమ్మిన వాడు పరలోకం వెళ్తారా అనే దాన్ని మనం ఒక్కసారి పరీక్షించుతున్నట్లయితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి. దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నాయి. జాగ్రత్త వినండి. దేవుడు ఒక్కడే అని నమ్మితే పరలోకం పోతామా? బైబిల్లో కొంతమంది దేవుడు ఒక్కడని నమ్మారట, వాళ్ళు పరలోకం పోతారా? వాళ్ళ పేరేంది? దెయ్యములు. దెయ్యములు దేవుడు ఒక్కడే, రెండో దేవుడు లేడు. అది కూడా యేసు ప్రభు పరలోకానికి మార్గము, ఆయనే రక్షకుడని నమ్మే దెయ్యాలు. అపోస్తల కార్యము 16:16 ఒకసారి చదవండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చోట తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసుడు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. చాలా ఒక దెయ్యము పట్టిన ఆమెని పట్టుకొని వీళ్ళు మంత్రగాళ్ళు ఊరూరు తిరుక్కుంటా ఆమె సొలుగుతుంటే, చెప్పుతుంటే, ఊగుతుంటే పైసలు సంపాదించుకుంటున్నారట. బాగా వినండి. అయితే మనోళ్ళు యేసు ప్రభు శిష్యులు, సువార్థికులు వెళ్తున్నారు. ఆ దెయ్యము ఆ పౌలు వెనుకనే పడి ఏమంటుంది, దొరికిన దెయ్యం బట్టి వాళ్లకు సహాయం చేసుకుంటా, వాళ్లకు చెప్పుకుండా అలా పని మానేసి, అటు ఊగుడు మానేసి, అటు సోద చెప్పుడు మానేసి, దెయ్యం ఇటు తిరిగింది, క్రీస్తు బిడ్డల దిక్కు తిరిగి ఏమంటుందంటే, ఇదిగో ప్రజల్లారా, ఇదిగో లోకరక్షకుడు, సర్వోన్నతుడు, దేవుని యొక్క రక్షణ మార్గం, మీకు రక్షణ పొందే మార్గం, యేసు మార్గాన్ని బోధించేటోళ్ళు వచ్చి ఉన్నారు అని దెయ్యాలు నమ్ముతున్న యేసు ఒక్కడే రక్షకుడని. పరలోకం పోతాయా? దేవుడు ఒక్కడే అని యాకోబు పత్రికలు చెప్పినాయట దెయ్యాలు. మనుషులు కూడా దేవుడు ఒక్కడని నమ్ముతున్నారు. ఆ ఒక దేవుడే యేసు పరలోకానికి తీసుకెళ్తారు, ఆయన రక్షణ మార్గం ప్రచురిస్తున్నారు. శిశువులు యేసే రక్షణ మార్గం అని నమ్మినాయట దెయ్యాలు. పరలోకం పోతాయా? అంటే దేవుడు ఒక్కడని నమ్మినా, యేసే రక్షణ మార్గం అని నమ్మినా పరలోకం పోరన్నమాట. మరి ఏం చేస్తే దేవుని పరలోకం పోతారు బాబు? పరలోక రాజ్యం అంత ఈజీగా దొరికితే నిమ్మలారా చాలామందికి ఆ పరలోకం దొరుకుతుంది, కానీ అంత ఈజీగా దొరికేది కాదు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, అంత్య దినాలలో ఏం జరగబోతుందో నువ్వు తెలుసుకోవాలి. ఆ భయంకరమైనటువంటి ఆ మాయాజాలము నుండి, సాతాను ఆరాధన నుండి, సాతాను బోధల నుండి, సాతాను మాయల నుండి, ఈ మాయగాల బోధల నుండి నువ్వు బయటికి రావాలి. సత్యబోధ ఏదో తెలుసుకోవాలి, సత్య పునాది నువ్వు తెలుసుకోవాలి. అందరూ పౌలు వేసిన పునాది మీదకి రావాలి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5:15 ఒకసారి చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. దినములు చెడ్డవి. ఏమి చెడ్డయి? ఆ దినములలో జరుగుతున్న సంఘటనలు చెడ్డవి. దినములు అంటే కాలం, 24 గంటల పరిధి. దినాలు ఏం పాపం చేస్తాయి? కాలములు, దినములు చెడిపోయినాయి అంటే అర్థం ఏంటంటే, ఆ కాలములలో, ఆ దినములలో జరుగుతున్నటువంటి సంఘటనలు, వ్యక్తులు, విషయాలు అన్నీ అపవిత్రమైపోయినవి. న్యాయము లేదు. మనిషిని మనిషే చంపుకుంటున్నాడు, వాడు తినే వస్తువు వాడే చెడగొట్టుకుంటున్నాడు, ఎవని గొయ్యి వాడే తవ్వుకుంటున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితులు అంత్య దినములలో వస్తాయి. అనేకుల ప్రేమ చల్లారిపోతుందని మన మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు కదా. 24వ అధ్యాయం 12వ వచనం చదవండి. 24:12.
అక్రమము విస్తరించుట ఏ క్రమము? అక్రమము. క్రమము తప్పిపోతారు జనులకు. ఒక క్రమము పెట్టిండు పరమాత్ముడైన దేవుడు. మనుషులు ఇలాగ ఉండాలి, మనుషులకు ఒక తల్లి, చెల్లి, అక్క, ఇదిగో వరుస, ఇదిగో ఈ విధంగా తినాలి, ఇలా న్యాయంగా అన్నం పెట్టాలి, ఆకలైనోనికి న్యాయంగా ఉండాలి, తిండిలో విషం కలపద్దు, మంచిగా ఉండాలని బైబిల్ సృష్టికర్త అయిన దేవుడు బైబిల్ రాసి బైబిల్ నేర్పుతున్న సత్యం ఏంటంటే ఒక క్రమం. ఏది క్రమం? ఈ క్రమము తొలగిపోయి అక్రమము సంభవించింది. ఆ అక్రమమే సకల విధములైన కల్తీ 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 విషం. రైట్. ఆ అక్రమము విస్తరించి చేత అనేకుల ప్రేమ చల్లారి. అది ఆ అక్రమము విస్తరించింది కదా, స్వార్థ ప్రియులైపోతారు. ఒకరినొకడు మోసం చేసుకుంటారు. దేవుని ప్రేమ, అసలు మానవ ప్రేమ ఉండదు. రాక్షస స్వభావము, నెఫిరీయుల స్వభావము. బైబిల్ కాలములో నెఫిరీయులు చాలా ఎత్తు ఉండేవాళ్ళు. పొడుగు శరీరాలు లేవు కానీ నెఫిరీయులు పోలేదు. అందరూ అనుకుంటారు నెఫిరీయులు అప్పుడు ఉన్నారండి ఇప్పుడు లేరండి అనుకుంటున్నారు. కాదు. ఎవరండి చెప్పింది నీకు? నెఫిరీయులు ఆది కాండంలోనే కనపడతారు, మోసకాలంలో కనపడతారు. అప్పుడున్నారండి ఇప్పుడు లేరండి అనుకుంటున్నారు తలకాయ తిక్కోళ్ళు. అసలు అప్పుడే తక్కువ ఉన్నారు నెఫిరీయులు, ఇప్పుడే ఎక్కువ ఉన్నారు. ఏంటంటే పొడుగు దేహము ఉన్నప్పుడన్న నెఫిరీయులు కొంతమందే ఉండరు. ఇప్పుడు చిన్న దేహాలు వచ్చినాక 5 ఫీట్లలోనే నెఫిరీయులు, 5 అడుగుల నెఫిరీయులు, లక్షల నెఫిరీయులు ఉన్నారు భూమి మీద. ఇప్పుడు వాళ్ళకు ప్రేమ, దయ, కరుణలు ఉండవు. అంతము వరకు సహించిన ఎవడైతే ఈ శోధనను, ఈ కష్టాలను, ఒకరినొకరిని మోసం చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుందంటే, నన్ను మోసం చేస్తా, నువ్వు నాకు దొరకకుండా చేస్తా, నీకు దొరకకుండా చేస్తా అని. అలా కాకుండా బైబిల్ సత్యాన్ని, సృష్టికర్తను స్మరణ చేసుకుంటూ మోసము చేసినా, మోసము విస్తరించినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది హింస పెట్టినా సరే సత్యమును, ధర్మమును విడవక, సత్య బోధను విడవక, ఆరాధనను విడవక, క్రమ పద్ధతిని విడవక అలాగే బలంగా నిలుచుకున్నవాడు ఎప్పటి వరకు? అంతము వరకు. తన అంతము వరకు నిలిచినవాడు రక్షింపబడును. ఇది యేసయ్య చెప్పిన మర్మం. ఇలా 9వ వచనం చదవండి. అప్పుడు జనులు మిమ్మల్ని అల్లరిపాలు చేసి చంపెదరు, శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకని ఒకడు అప్పగించి ఒకని ఒకడు ద్వేషించి. అది ప్రారంభమైంది. ఇది అంత్యకాలం అని చెప్పడానికి ఇదే ఆధారం. ఏంటంటే ఈరోజు నిజాయితీగా సేవ చేస్తున్న సేవకులను, క్రీస్తు బిడ్డలను నిర్దాక్షిణంగా, అన్యాయంగా మీడియాలో వారిని అల్లరి పాలు చేస్తున్నారు. వాళ్ళ మీద నిందలు వేస్తున్నారు. వాళ్ళు మంచి వాళ్ళు కాదంటున్నారు, క్రూరులు అంటున్నారు. వారి స్వార్థము కొరకు వారు అనుకున్నది సంఘాల్లో దొరకపోయేసరికి, వాళ్ళు అనుకున్న స్టేజ్ దొరకపోయేసరికి, వాళ్ళ తప్పులు చూపించినందుకు, తప్పు దిద్దుకో అని చెప్పినందుకు నిమ్లరా ఈ మారు మనసు లేని ఈ దుష్ట సంబంధులైన వ్యక్తులు పోయి వాళ్ళతో చేతులు కలుపుతున్నారు. ఇది అంత్యదినములు కావా? భ్రష్టత్వం అయితే సంభవిస్తలేదా? వారితో చేతులు కలిపితే వారు ఆ సేవకులని తూలనాడము, తిట్టడము, అతి భయంకరమైన మాటలు. అదే వచ్చి అభ్యంతరపడి చూశారా, ఒకరినొకరు అప్పచెప్పుకుంటారు. అదే జరగబోతుంది. నీ ఇంట్లోనే నిన్ను అప్పచెప్పేవారు, నీ ఇంట్లోనే నీకు వ్యతిరేకులు, సత్యవంతులను చంపేసే రోజులు కూడా రాబోతున్నాయి. ఏం పర్వాలేదు, అంతము వరకు సహించుము, నీ వంతులో నువ్వు ఉంటావు పరలోకంలో. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ప్రసంగి అందుకే చివరిగా అన్నాడు, ఇదంతా గొడవేందయ్యా, చివరి వరకు యేసు ప్రభులో, సృష్టికర్తలో ఎవరు నమ్మకంగా ఉంటారో, దేవుని యందు భయభక్తులు గలవాడే లాభము పొందుతాడు. ఆ లాభం ఏంటంటే శాశ్వతమైన లోకము, శాశ్వతమైన ప్రేమ. ఈ భూమి మీద దేవులారా, సత్యవంతులైన సేవకులారా, దేవుని బిడ్డలారా, మీకు హింసలు, నిందలు వస్తుంటే భయపడకండి, గంతులు వేయండి అంటుంది బైబిల్. ఎందుకో తెలుసా? నువ్వు నీతి నిమిత్తము నేను అన్యాయంగా తిడుతుంటే నువ్వు చెదిరిపోయి, నీ మనసు చంచలమైపోయి నువ్వు కూడా అపవిత్రమైపోవాలన్నదే ప్లాన్ వాంది, ప్లాన్. కానీ కాకు, నువ్వు వ్యతిరేకంగా పనిచేయి. నువ్వు అట్లా అనుకుంటావా, నేను అస్సలు కదలని చెప్పు. నువ్వు ఇట్లా అనుకుంటావా, నేను అస్సలు రానని చెప్పేసి. నీకు కోపం రావాలి, నీకు దుఃఖం రావాలి,
నువ్వు తొందరపడి 4 మాటలు అంటే దాన్ని ఇంకా బ్లేమ్ చేసి నేను రోడ్డు మీద పడేయాలి, నేను అపవిత్రం చేయాలని సాతాను ప్లాన్. న్యాయము లేదు, ధర్మము లేదు, దేవుని బిడ్డలను హింస పెడుతున్నారు, కానీ ప్రతిఫలము పొందకుండా ఏ ఒక్క వ్యక్తి భూమి మీదకి వెళ్ళిపోడు. ఇది సత్యం, ఇది సత్యం. ఎవడూ తప్పించుకోలేడు యేసయ్య నుండి. వాళ్ళు అనుకుంటున్నారు యేసు దేవుడు కాదేమని. ఒకవేళ ఆయనే వచ్చి నిలబడితే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నేనే సృష్టికర్తను ఒక్కడే కనపడ్డానుకో కడవ దినంలా, ఎవరు కనపడలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఆలోచించండి ద్వారా. ఈ భూమి మీద ఎవడూ తప్పించుకోలేడని బైబిల్ చెప్తుంది. ఎవరు తప్పించుకోలేరు. అందరినీ పోజేసే రోజు, అందరూ యేసు ముందుకు ప్రత్యక్షమయ్యే రోజు రాబోతుందని బైబిల్ చెప్తుంది. అవి అంత్య దినాలు, అంత్య దినాలు. అయితే ఈ అంత్య దినాలు ఇలా సాగుతూ 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 ఈ అన్యాయాలు, ఈ పోరాటాలు, ఈ మరణాలు, నీతిమంతులని దూషించుట, చంపుట అనేది పరాకాష్ఠ స్థాయికి రాబోతుంది. ఆ పరాకాష్ఠ స్థాయిలో ఏమి జరుగుతుందో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము? దేవుడారా, మహాశ్రమల కాల దినము, మొదటి దినము. ఈ భూమి మీదకి ఒక సాతాను కుమారుడైన నిమ్రోదు ఆత్మ పొందిన ఒక వ్యక్తి రాబోతున్నాడు. అంత్య అబద్ధ క్రీస్తు. వాడు క్రీస్తు కాదు కానీ క్రీస్తుని ఈ భూలోకాన్నంతటిని, లోకాన్నంతటిని ఎలబోతున్నాడు, నియంత కాబోతున్నాడు. వాడు వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 వచనాల ఈ సారమంతా పరాకాష్ఠ స్థాయికి చెందుదంటే అస్సలు ప్రేమనే ఉండదు ఇక మొత్తానికే. నీతిమంతులను నిర్దాక్షణంగా, నిర్హేతుకముగా, కారణము లేకుండా చంపేస్తారు. కానీ అంతము వరకు, వాడు చనిపోయేంత వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నవాడే రక్షింపబడతాడు. ఈ రోజుల క్రైస్తవ్యము ఏదో జరిగిపోయింది, కానీ ఎలాగో బతికారు, విశ్వాసం కొంత రోజులు ఉన్నారు, క్రీస్తునందు నిద్రించారు, వాళ్ళు సంపాదించుకున్నారు పనిలో. కానీ కడవరి దినములో ఉండబోతున్న క్రైస్తవ సంఘం పరలోకం పోవాలంటే చాలా పకడ్బందీగా ఉండాల్సిందే, ప్రాణాలకు తెగియాల్సిందే. అయితే ఎలా జరుగుతుంది కావచ్చు? ఇది మనుషులు ఉండగలుగుతారా విశ్వాసములు అంటే? ఉండరా. ఇది మనుషుల తరము కాదు, దేవుడే సాయం చేయబోతున్నాడు. ఇది అసలు సత్యం. ఏదంటే కడవరి వర్షం అనే పరిశుద్ధాత్మ రాబోతుంది త్వరలో. అది ఎవరి మీద కుమ్మరింపబడుతుందంటే సత్యము ధర్మమును కొరకు తల్లడిల్లుతూ నిందల పాలవుతున్న సంఘాల మీద, సేవకుల మీద కుమ్మరింపబడి వాళ్ళు బలవంతులై బోధిస్తుండగా అనేకులు మారిపోతారు. పరిశుద్ధాత్మ గెలిపించబోతున్నాడు. వాళ్ళు చంపినా భయపడరు. భయం అనేది ఉండనే ఉండదు శరీరంలో. అందుకే పౌలు గెలిచాడు, పేతురు గెలిచాడు, యోహాను గెలిచాడు. వాళ్ళు అంత హింసకు గురవుతుంటే కూడా వాళ్ళకి ఎందుకంత ధైర్యం వచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. మనందరి లోపల ఆయన రావాలని ప్రార్థన చేద్దాం. ఇది నిజం. కనుక ఒక వ్యక్తి జీవితంలో వచ్చే ఒక దుర్దినములు అది ముసలితనములో వస్తుంది. ఏ లాభము లేవు ఆ దినములో, వాడు ఏం చేయలేడు. కనుక బాల్య దినములనేవాడు సత్యములో తెలుసుకోమని చెప్తుంది బైబిల్. ప్రపంచమంతటా సంఘాలలో కానీ, అన్య జాతిలో కానీ, ప్రపంచమంతటా మానవ జాతి, మానవులంతట్లో వచ్చే ఒక భయంకరమైన దుర్దినములు. ఏమిలరా, 2వ తిమోతి రాసిన పత్రికలో చదువుకున్నాం. అది ప్రేమ, దయ లేదు, వాయు వరుస లేదు, సర్వనాశనం, పాపము విచలిపోతుంది. మొదటి తిమోతిలో వస్తున్నటువంటి 4వ అధ్యాయంలోని ఈ ప్రళయము, ఈ భయంకర దినములు సంఘానికి మాత్రం వస్తున్నాయి. ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ఏమిలరా 80% దొంగలు, అబద్ధకులు, మోసగాళ్ళు, మనుషులకు ఏమిలరా కుక్కకు బొక్కేసినట్టు ఎర్ర. మీకు స్వస్థతలు కలుగుతాయి, దేవుణ్ణి నమ్ముకోండి, కింద పడిపోతారు, దయ్యాలు పోతే. ఎవడండి వాక్యం బోధిస్తుంటే పౌలు వెనక నుండి అద్భుతములు జరుపుకుంటూ వచ్చినాయి. వాక్యమే ముందు పట్టాడు ఆయన. వాక్యం నేర్చుకోరు, వాక్యము చెప్పేవారి మీద బురద చల్లుతారు.
సత్యం బోధిస్తున్న సేవకుల మీద బురద జల్లి వారి ఇమేజ్ని తగ్గించి వారి ఈ లోకములో వారి పలుకుబడి తగ్గించడానికి ఈ అబద్ధ బోధకులు, కోట్లు సంపాదించిన బోధకులు ఆ యొక్క అన్యజాతి వారికి క్రైస్తవుల్ని హింసించే, సత్యవంతులు విసిచ్చే వారికి డబ్బులు మరి ఇచ్చి వారిని ఒత్తేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. క్రీస్తు విరోధులను తయారు చేసేదే వీలైపోయింది. ఇప్పుడు వీరి ద్వారా జరుగుతుంది, కానీ అలా కూడా జరుగుతుంది. ఏ విధము చేతనైనా అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కారణము అంత్య దినములు సంభవించినాయి కనుక దేవులారా, ఈ కాలములో అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు యేసయ్యను వేడుకోండి, ప్రభువా మా సంఘం మీదికి, నా మీదికి, నా పిల్లల మీదికి అంత్య దినములు పంపుతానన్న పరిశుద్ధాత్మను పంపించండి వాంచండి అని వేడుకోండి. ఉపవాసం అండి ప్రతి వారం. అలా వేడుకుంటూ మీరు ఉంటూనే ఉంటాడు. ఏదో ఒక రోజు ఆ పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చేస్తుంది. మనం బలవంతులం అయిపోతాం. త్వరలోనే యేసు రాబోతున్నాడు. యేసు వచ్చే ముందు అబద్ధ క్రీస్తు వస్తాడు. మనం ఎదుర్కోవాలి వాణ్ణి ఎదుర్కొనుటకు, అపవాదిని ఎదుర్కొనుటకు మనం శక్తివంతులం అవ్వుటకు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొనుడి అన్నది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. సర్వాంగ కవచం అంటే అంగంగా శరీరమంతగా మొత్తం కవచాలు ఉండాలి. అదే ప్రేమ, విశ్వాసము, ప్రార్థన ఇవన్నీ ధరించుకుందాం, బలంగా ఉందాం, ఖచ్చితంగా రక్షింపబడతాం. కనుక మీకు అందరికీ నేను యేసుక్రీస్తు నామమున మీకు తెలియపరుస్తున్నది, వేడుకుని బతిమలాడుకొని చెప్తున్నది ఏంటంటే, దయచేసి మీరు మాయా మాటలు నమ్మి అబద్ధ బోధలకు వెళ్ళకండి. సత్యబోధలో నిలబడండి. సత్యవంతులు ఒక్కటి కండి. సత్య సంఘాలు, సత్య బోధకులు అందరూ ఒక్కటి కండి. పౌలయ్య వేసిన సత్య పునాది మీదకి సంఘాలన్నీ రావాలని ప్రార్థన చేయండి. ఇదే మనము యేసు ప్రభు చిత్తములో చేసే ప్రార్థన. కనుక ఈ మాటలు మీ జీవితంలో ప్రభు ఫలింపజేసి మిమ్మల్ని ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా,